యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తుతి కలుగునుగాక. కేవలం బైబిల్ గ్రంథంలోనే మనము ప్రామిసెస్, వాగ్దానాలు అనేది మనం చూస్తున్నాం. సర్వసాధారణంగా ప్రామిస్ అనేది ఒక మనుషుడు మరొక మనుషుడితో ఆ మాటను మరి నెరవేరుస్తాను, నిన్ను విడువను, నీకు సహాయం చేస్తాను, నీ కష్టంలో నిలిచి ఉంటాను, ఆపదలో నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఒక మనుషులు సర్వసాధారణంగా ప్రామిస్ చేస్తూ ఉండేరు. పురాతన కాలంలో వారి దేశాలకి రాజులు ఉండి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజులు ఇతర దేశాలతో ఒప్పందం చేసుకోవటం కొరకు వేరే సైన్యము వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సహాయము కొరకు ఆ రాజులు ప్రక్కన్న దేశం యొక్క సహాయాన్ని పొందుకోవడానికి వారి యొద్దకు వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు వారు ఒప్పందం యొక్క పత్రాన్ని రాసి పంపించేవారు. మా యొద్దకు పలానా దేశస్థుల నుంచి మరి శత్రులు మా మీద దండెత్తి రాబోతూ ఉన్నారు కనుక మీరు మాకు సహాయపడండి అని ఉత్తరం రాసేవారు. అప్పుడు వారు ఏం చేశారంటే తిరిగి వారు ఒప్పందం చేసేవారు, ఖచ్చితంగా మేము మీకు సహాయపడతాం. ఆ టైంలో వారు ఆ సహాయం కొరకు మరి చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ పెట్టేవారు. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వారిద్దరి మధ్యలో ఒక మరి ఒప్పందం ఏర్పరచబడుతుంది. అలాగ వారు ఒప్పందాన్ని నెరవేరుస్తూ ఉంటూ ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఒకరినొకరు సహాయపడుతూ ఈ విధంగా వారు ఒకరికి ఒకరు, ఒక దేశానికి ఒకరు తోడ్పడి ఉండి వాగ్దానం చేసుకుంటూ ఉండేవారు. అందులో చాలాసార్లు నమ్మక ద్రోహ రాజులు కూడా ఉండేవారు. వాగ్దానం చేసుకుని వాళ్ళే కావాలని వ్యతిరేకంగా ఎవరితో వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానాన్ని మీరి శత్రులతో మరి కలిసిపోయి డబ్బుకో దేనికో ఆశించేసి ఆ వాగ్దానం చేసిన వారికి ద్రోహం కూడా చేసేవారు. అలాగా మోసపోయిన వారు కూడా ఉన్నారు. సో వాగ్దానము చేసిన వాడు మరి బైబిల్ మనకు చెప్తుంది, దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అయితే వాగ్దానం చేసినప్పుడు ప్రభు ఎలాంటి వాడు, ఆయన యొక్క వాగ్దానం, ఆయన యొక్క మాట ఎలాంటిదో, ఆయన తన బిడ్డలకి ఎలాంటి మాటలు ఇచ్చి ఆయన నడిపిస్తారో దేవుడు తన వాక్కు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు మీద విశ్వాసం ఉంచిన మనం, దేవుని మీద నమ్మకం ఉంచిన మనం, ప్రభు మనకి ఎట్టివాడై ఉన్నాడంటే ఆయన మరి ఏమై ఉన్నాడో ఒకసారి మనం చదువుదాం. సంఖ్యాకాండంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము, మీ బైబిల్లో బైబిల్ ఉంటే తెరిచి చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని మాట మనకి రూఢిపరచడానికి, ఆ వాక్యాన్ని మనము నమ్మడానికి, ఆ వాక్యం మీద మనము నిలిచి ఉండడానికి దేవుడు మనకి తన మాట యొక్క ప్రభావాన్ని, తన నోటి మాట యొక్క శక్తిని మనుషులతో పోల్చి చెప్తా ఉన్నాడు. మానవుడిలాగా మనుషులు అబద్ధం అన్నట్టుగా నేను అబద్ధం ఆడువాడు కాను. మనుషులు చెప్పి చేయకుండి సారీ అని చెప్పుకునే విధంగా నేను పశ్చాత్తాపపడ్డానికి నరమాతును కాను. నేను చెప్పి చేయకుండా ఉండగలుగుతానా, మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండగలుగుతానా అని చెప్పి దేవుడు మనతో మాటను తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగాక.
ఇప్పుడు చదివిన మాట, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును అనే ఒక మాట మనం చదవగానే బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం నమ్మడానికి, మన ఆధారపడడానికి, దేవుడు నిజమనడానికి, ఆయన నమ్ముకుంటే మన బ్రతుకులు మారతాయనడానికి ఆది కాండంలో 12వ అధ్యాయంలో కనిపించే వ్యక్తే ఈ యొక్క మాట నెరవేర్పు అని మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుతున్నాను. ఆది కాండము 12 మొదటి నుండి దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. దేవునికి స్తోత్రం. ఒక్క సింగిల్ వ్యక్తిని దేవుడు పిలిచి ఆయన చెప్తా ఉన్నాడు, నన్ను వెంబడించు, నన్ను ఫాలో అయిపో. నా మాట విని నువ్వు కానీ ఫాలో అయిపోతే, నువ్వు వ్యక్తిగతంగా సింగిల్గా ఉన్న ఒక్క వ్యక్తిగా ఉన్న నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించువాని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న అద్భుతమైన దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఎంతకంటే ఖచ్చితమైన వ్యక్తి మరొక లేరు. ఎందుకంటే అబ్రహాం యొక్క కుటుంబీకులందరూ కూడా, తెరాహు కుటుంబీకులందరూ కూడా బొమ్మలు తయారు చేసుకుని, విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకుంటూ ఉండే వ్యాపారం చేసుకునేవారు. మరి అప్పుడు ఆయన అబ్రహాం ఉన్న కాలంలో మరి తెరాహు వంశవాళ్ళందరూ కూడా మట్టి చేత బొమ్మలు తయారు చేసుకుని వారు వాటిని అమ్ముకుని వారి కుటుంబాల్ని పోషించుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాం మీద ఒక దృష్టి కలిగి ఆ ఒక్క వ్యక్తిని చెప్పాడు, నా వెంబడించు అని. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో నిన్ను గొప్పగా దీవిస్తానని, అప్పటికే వివాహమై చాలా కాలం అయిపోయింది అబ్రహాంకి. అప్పటికి అబ్రహాంకి ఎంతకాలం అంటే 75 సంవత్సరాల వయసులో దేవుడు చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. స్తుతి కలుగును గాక. అప్పుడు తన భార్యకి వయసు ఎంత అంటే 65 సంవత్సరములు. స్తోత్రం చెప్దాం. ఇంతకంటే ఖచ్చితమైన ఆధారం మరొకటి లేదు. బైబిల్లో చెప్పినాక వాగ్దానము దేవుడు నెరవేర్చి నేటికి అబ్రహాముకి సంబంధించిన దేశము, అబ్రహాముకి కడుపులో పుట్టిన పిల్లలు, వారి వంశములు, వారి మనవుడక పేరున ఒక దేశమే ఉన్నది. చేత దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాముతో వాగ్దానం చేసిన వాగ్దానము తన మనవుడు పేరున ఒక దేశమే నేటికి నిలిచి ఉన్నది. స్తుతి కలుగునుగాక. దేవుడు ఏదైనా మాట చెప్పారంటే ఆయన స్థాపించి చేరుస్తాడు ఆయన. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకు ఆధారం ఉంది, వెయిట్ ఉంది, దానికి జీవం ఉంది, దానికి బలం ఉంది. దేవునికి స్తుతి కలుగాక. దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యాన్ని అంత ఎక్కువగా ఎందుకు నమ్మాలి అంటే, దేవుని మాట ఎందుకు నమ్మాలంటే, అబ్రహాం జీవితంలో జరిగిన అద్భుతమే అనేదే కాదు. మీరు కానీ హెబ్రీ రాసిన పత్రికలోకి వస్తే దేవుని మాటలకు ఎందుకు ప్రభావం ఉంది, ఎందుకు శక్తి ఉంది, ఎందుకు బలం ఉందని వస్తే, మీరు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కానీ మీరు వస్తే మొదటి 2-3 వచనాలు మనం చదువుదాం.
విశ్వాసం అన్నది, ద ఫెయిత్ అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది. దేవుని మీద విశ్వాసం ఉంచుట అంటే దేవుని వాక్కు మీద విశ్వాసం ఉంచుట అనేది ఎలాంటిది అంటే, ప్రస్తుతం నీకు కనిపించదు, నువ్వు దేవుని యొక్క మాటను నీ జీవితంలో నెరవేర్చబడతాదని చెప్పి నువ్వు ఆత్మీయ కన్నులతో నువ్వు చూచినప్పుడు, నువ్వు ఏమైతే విశ్వాసముతో ఈ విధంగా నా కొరకు దేవుడు చేస్తాడని ఆయన మీద ఆధారపడి నిలిచుండి వెదురు చూస్తూ ఉంటావో, నీ జీవితంలో అదృశ్యమైనగా ఉన్నవన్నీ నీ కొరకు దేవుడు రుజువుపరిచి వేస్తాడు. స్తోత్రం. అబ్రహాముకి 75 సంవత్సరాలు, శారాకు 65 సంవత్సరాలు. దేవుడు అంటున్నాడు, నేను నీకు గొప్ప జనమిస్తాను, నీకు చాలా సంతతి ఉంటారని చెప్పి ముసలోడికి దేవుడు చెప్తున్నాడు. ఒక ముసలోడికి దేవుడు చెప్తున్నాడు. సో అబ్రహాంకి 76 సంవత్సరాలు వచ్చాయి, 77 వచ్చాయి, 78 వచ్చాయి, 79 వచ్చాయి, 80 వచ్చాయి. వాగ్దానము నెరవేరలేదు. 81 వచ్చింది, 82 వచ్చింది, 83 వచ్చింది, వాగ్దానము నెరవేరలేదు. 84 సంవత్సరాలు వచ్చాయి. తన భార్యకి సందేహం వచ్చింది, శారమ్మకి సందేహం వచ్చింది. ఏం సందేహం వచ్చిందంటే, దేవుడు చెప్పింది నా గర్భంలో పిల్లలు పుడతారని కాదేమో, నీ యొక్క ద్వారానే పిల్లలు ఇస్తారని దేవుడు చెప్పారేమో. సో నీకు ఇంకా మరి పిల్లలు పుట్టే సామర్థ్యం ప్రభు నీకు ఇచ్చారేమో అని చెప్పి అబ్రహాంకి తన ఇంట్లో ఉన్న ఒక పని మనిషి హాగరుతో తన మరి భార్యగా మార్చుకుని, ఈ హాగరుతో నువ్వు పిల్లలు కను, ఆ పిల్లలే మనకి సొంత పిల్లలు అవుతారని చెప్పి శారమ్మ అబ్రహాముకి చెప్పటం బట్టి అబ్రహాము కూడా భార్య మాట విని మరి హాగరుని వివాహం చేసుకుని హాగరుతో మరి ఉన్నప్పుడు ఒక కొడుకును పుట్టాడు. అబ్రహాంకి సంతోషం అయిపోయింది. 84 సంవత్సరాల్లో నేను ఒక తండ్రినవ్వని చెప్పి ఆనందమైపోయింది. శారమ్మ ఆనందమైపోయింది. దేవుడు ఏం చెప్పాడంటే, నేను నిన్ను గొప్ప జాతిగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చెప్పిన మాట అతనికి క్లారిటీ రాలేదు. విశ్వాస ప్రయాణములో అడుగు పెడుతున్నప్పుడు ఇలాంటి అనేక ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఫెయిత్, విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం ఉండడానికి అనేకమైన ఆలోచనలు పుడతా ఉంటాయి. దేవుడు అది నా కొరకు కాదేమో, అసలు దేవుడు చేస్తా లేదా అనే అధైర్యము, అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది. శారా చెప్పిన మాట అబ్రహాంకి సూట్ అనిపించింది, కరెక్ట్ అనిపించింది. సో శారమ్మ నిజంగా చెప్పిన ప్రకారంగా హాగరుతో వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఆ కొడుకుకి ఇష్మాయేల్ అని పేరు పెట్టి గొప్ప ఆనందంతో సంతోషించేస్తూ ఉన్నాడు. సంతోషించేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము, నీ కొడుకైన ఇష్మాయేల్ కాదు నీ సంతానము, నీ భార్య అయిన శారమ్మ గర్భవతి అవుతుంది. ఆ శారమ్మ గర్భం నుంచి కొడుకు పుడతాడు. ఆ కొడుకుకి ఇస్సాకు అని పేరు పెడతావు. ఆ ఇస్సాకు అనే వ్యక్తే నా చేత ప్రామిస్ చేయబడిన, వాగ్దానం చేయబడిన కొడుకు అనబడతాడు. ఆ కొడుకు చేత భూమి మీద నీ జనరేషన్ని నిలబెడతాను. యుగ యుగములు శాశ్వత కాలం ఈ భూమి మీద నీ జనరేషన్ ఉంటుందని చెప్పి ఇంకొకసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ వాక్యం చదవక మరలా నేను అబ్రహాం యుద్ధకు వెళ్తాను. దేవుని వాక్యం ఎందుకు మన జీవితంలో అంత ఇంపార్టెంట్ అనే విషయం చెప్తున్నాం కదండి. హెబ్రీ 11:3 ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సైన్స్ ఏమంటదంటే, ప్రపంచాలన్నీ కూడా ఒక పదార్థం ముందుగానే ఉండేది. బిగ్ బ్యాంగ్ జరిగిన వలన ఎంత పెద్ద సృష్టి కలిగిపోయింది. ముందుగానే ఒక పదార్థం ఉంది, ఆ పదార్థం ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ హిట్ అయింది. దాని మూలంగా
ఈ సుందరమైన ప్రపంచాలు నిర్మాణం అయిపోయని చెప్పి సైన్స్కి కొంత ఏదో అర్థమైంది. ఆ బిగ్ బ్యాంగ్ జరిగింది కానీ వాళ్ళకి ఏదో అర్థమైంది. కానీ బైబిల్ ఒకటి చెప్తుంది, కనిపించే పదార్థం, దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. స్తోత్రం చెప్దాం. ఈ ప్రపంచాలన్నీ ఏదో వస్తువుని పెట్టుకుని దేవుడు చేయలేదు, కానీ దేవుడు ఎలా చేశాడంట, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ప్రపంచాలు దేవుని నోటి మాట వలన నిర్మాణమని చెప్పి హెబ్రీ 11లో రాయబడిన ప్రకారంగా ఆ మాటని మీరు కానీ ఆది కాండంలో చూస్తే దేవుని నోటి మాట ఎంత మానవుడికి ఎంత వెయిట్ అయింది, ఎంత సజీవమైంది, ఎంత బలం గలదు చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, అగాధ జలములు పైన చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలంపై అల్లాడుచుండెను. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలని చీకటి రాత్రిని పేరు పెట్టెను, అస్తమయం ఉదయం కలగక ఒక దినమాయెను. ఇలాగ దేవుని యొక్క సృష్టి అంతా చూస్తే మొదటి దినము, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు వరకు చేసిన నోటి మాటతో నోటి మాటతో నోటి మాటతో నోటి మాటతో నోటి మాటతో పలుకగా 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 ఈ ప్రపంచంలో నిర్మాణమవే. దేవునికి స్తోత్రం చెప్దాం. మానవుని సృష్టించే దగ్గర వస్తువులోకి మానవుడు కలుగునుగాక అనలేదు, కానీ మరి భూమి మీద ఒక మట్టిని తీసుకొని ఆయన రూపాన్ని దాల్చి నాసికాంధ్రంలో జీవవాయుని ఊతే నరుడు జీవాత్మాయుడని చెప్పి దేవుడు తన చేతి చేత, మంచి శిల్పకారుడు మన దేవుడు, ఆయనకి మించిన డిజైనర్ మరొకరు లేడు. ఆయన వలె ఆయనే తన చేతులు మన నిర్మాణం చేశాయి. మన ముక్కులో నాసికాంధ్ర జీవవాయును ఊదితే ఈ మట్టి ఆత్మగా, శరీరముగా, ప్రాణముగా, రక్తం కలిగిన అవయాలుగా మార్చబడి ఈ మట్టి దేవుని ముందు ఒక సజీవమైన మనుషుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. సో దేవుని యొక్క మాట అంత శక్తి కలది. దేవుడు తన వాక్కు చేత ప్రపంచాలు నిర్మాణం చేసినప్పుడు అబ్రహాము దేవుని యొక్క నోటి మాటను మరి విశ్వాసం ఉంచి దేవుని వెంబడిస్తున్నాడు. అబ్రహాంకి ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చేసాయి. ఎంతకాలం అయింది? 99 ఇయర్స్ వచ్చేసాయి, కానీ పిల్లలు పుట్ట లేదు. స్తోత్రం చెప్దాం. 17వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్లు గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. 6వ వచనం, నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడే ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. స్తోత్రం. ఏ వాగ్దానమైతే ఒక మనుషుడితో దేవుడు చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని నమ్మిన ఆ వ్యక్తి పట్ల చేయటమే కాకుండా తన యావత్ సంతతి మీద కూడా దేవుడు వెనుకంజ వేయకుండా మాటను స్థిరపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంత అద్భుతమైన దేవుడు. 18వ అధ్యాయం 11వ వచనం వస్తులోకి, అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి,
స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను. ఏం నిలిచిపోయింది? మెన్సెసన్ సైకిల్ షారాకి నిలిచిపోయింది. అర్థమవుతుంది, స్త్రీలకు అర్థమవుతుంది కదా. మంత్లీ సైకిల్ కానీ స్త్రీకి కానీ నిలిచిపోతే సో అక్కడ ఏమవుతుంది? తన స్తనంలోకి పాలు ఉత్పత్తి కావు, గర్భసంచి ఉడిగిపోయి ఉంటుంది కనుక పిల్లలు పుట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ అబ్రహాము షారా ఇద్దరు కూడా వారు కలిసినను అబ్రహాము ద్వారా కానీ షారమ్మ ద్వారా కానీ సంతానము ఉత్పత్తి అవ్వడానికి ఏ విధమైన ఆస్కారము లేదు. నేను మెడికల్ సైన్స్ ప్రకారం మాట్లాడుతున్నాను, దాన్ని వేరే విధంగా ఆలోచించొద్దు. బైబిల్ రాయబడిన పరిశుద్ధమైన లేఖనాలే మీ ముందు ఉంచుతున్నాను. అబ్రహామును షారయు బహుకాలము గడిచిన వృద్ధులాలై ఉండిరి, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయిన గనుక అప్పుడు షారా అంటుంది, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో అన్నాడు, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదన అని షారా నవ్వనేలా? దేవుడు అంటున్నాడు, ముసలి దాని అయిపోయిన ఆవిడి నేను ప్రసవిస్తానా, నా గర్భములో ఒక బేబీ వస్తారా, నేను 9 మాసాల బిడ్డను మోస్తానా, ఆ బిడ్డకి పాలు ఇస్తానా, పెంచుతానని చెప్పి ఈ ముసలి టైంలో ఇప్పుడు వరకు లేదే, ఇప్పుడు నాకు 89 సంవత్సరాలు వచ్చేసాయే, నాకు ఒక మిరకలు కలుగుతుందా అని చెప్పి తనలో తాను నవ్వుకుంటే, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి దేవుడు అడిగాడు. అప్పుడు 14వ వచనం ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అర్థమవుతుందండి దేవుని మాట ఎంత శక్తివంతమైనది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. అప్పుడు షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితువని చెప్పాను. దేవుడు ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట ప్రకారంగా నెక్స్ట్ ఇయర్కి ఒక కొడుకు పుడతాడు అని చెప్పిన ప్రకారంగా 21 చాప్టర్కి వస్తే 21 అధ్యాయం వస్తే యెహోవా ఇప్పుడు ఈ చెప్పిన మాట ఎప్పుడు తెలుసండి? అక్యురేట్గా సిల్వర్ జూబ్లీ టైంలో, అంటే అబ్రహాముతో 12 అధ్యాయంలో మాట్లాడినప్పుడు 75వ సంవత్సరము, 21 సంవత్సరంలోకి 21 అధ్యాయం వస్తులోకి అబ్రహాంకు ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చేసాయి. అంటే 25 ఇయర్స్ విశ్వాసముతో ఎదురు చూచాడు. చేత దేవుని స్తోత్రం చెప్దాం. 21లో యెహోవా తాను చెప్పిన ప్రకారము, చూసారా, తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడినైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడు ఇస్సాకును అతను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఎంత అబ్రహాముకి? 100 ఏండ్ల వాడు. షారాకి 90 సంవత్సరాలు. అప్పుడు షారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేసాను, వినువారెల్లా నా విషయమే నవ్వుతారు. నేను ఎందుకు నవ్వుతారంట? 7వ వచనంలో షారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాంతో చెప్పును? నేను అతని ముసలితన ముందు కుమారుని కంటిని కదా అనేను. చేత దేవుని స్తోత్రం చెప్దాం. 8వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చేత దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ముసలి వ్యక్తులకి ఏమైతే చెప్పారో నెరవేర్చి తీర్చారు. సో వాగ్దానము, నిబంధన అనేది
మనుషులు చెప్పినట్టు అబద్ధపు మాట కాదు, దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తారు. అయితే అబ్రహాము ఏం చేశారో ఆ మాట నీవు నేను చేస్తున్నప్పుడు నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడతాయి. చూడండి, మీ బైబిల్లో ఉంటే రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం రండి. 17వ వచనం నేను చదువుతున్నాను. తాను, అబ్రహాం కూడా రాయబడ్డది, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులకును సజీవులకు చేయవాడును, లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడినైనా దేవుని ఎదుట మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితనని వ్రాయబడి ఉన్నది. 18, నీ సంతానము ఇలాగూ ఉండును చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అబ్రహాం కూడా రాయబడ్డది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. స్తోత్రం చెప్దాం. నిరీక్షణ కంటే అవకాశాలు లేనప్పుడు, ముసలివాడైపోయాడు, పిల్లలు పుట్టడానికి అవకాశాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో శరీరం సపోర్ట్ చేయట్లేదు, కానీ దేవుని మీద నిరీక్షణ లేకపోయినా అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అంటే లేని వాటి ఉన్నట్టుగా చేసేవాడు. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నావనడానికి రుజువే దేవుని మాట. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు కనిపించదు, కానీ దేవుని మాట నమ్మితే అది రేపు నీకు అది నెరవేర్చబడదు. అదే ఫెయిత్ అంటే. ఫెయిత్ అంటే ఉంటే నమ్మటం కాదు, లేకపోయిన దేవుని మీద బలమైన విశ్వాసం కలిగి ఉండటం. 19 వచ్చింది, మరియు అతడు విశ్వాసమందు, చూడు, ఫెయిత్లో బలహీనుడు కాక. చాలామంది నిరాశ అయిపోతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, గివ్ అప్ అయిపోతారు, వెనకంజి వేసేస్తారు. ఎంతకాలం వెయిట్ చేసని చెప్పి ఇసుక్కుంటారు, ఏదో క్రియను ఏదో పనిని తొందర కలిగి చేసేస్తారు. వెయిట్ చేసి 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 ఓపిక లేక చిరాకు పడిపోయి వారు విడిచిపెట్టేసుకుంటారు. కానీ అబ్రహాం అలా చేయలేదు. ఏం చేశాడు అతను? మరియు అతని విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడి ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. థింక్ చేశాడు, నా శరీరం సపోర్ట్ చేయదే, నా భార్య శరీరం సపోర్ట్ చేయదు, హౌ కెన్ పాసిబుల్, ఎలాగ సాధ్యం, మేమిద్దరం ఎలా కలుసుకుంటాం, ఎలాగ అద్భుతం జరుగుతుంది, ఎలాగ నా భార్య గర్భం ధరిస్తుంది, ఇది ఇంపాసిబుల్ కదా అని ఆలోచించాడు, కానీ సందేహించలేదు. కానీ 20 వచనం, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. చేతుల స్తోత్రం చెప్దాం. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. 28, వై ప్రామిసెస్, ఎందుకు న్యూ ఇయర్లో ప్రామిస్ తీసుకున్నాం, ఎందుకు దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నామంటే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. దేవుడు ఏ వాగ్దానం చేస్తారో దాని మీద నీకు డౌట్ అనేది రాకూడదు. హల్లెలూయా. డౌట్ అనేది ఒక దయ్యం అన్నమాట. దేవుని మాటలు నమ్మకపోతే అబద్ధాలు మాట్లాడుకుని నీ జీవితాన్ని నడిపించుకుంటా ఉంటావు. నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే అబద్ధాలపై అబద్ధాలు, స్టోరీల పైన అనుకుంటానే ఉంటావు. అవన్నీ నీ వెంటగా రావనుకుంటున్నావా? ఒకరోజు అన్నిటి కోత కోసం వాళ్ళు కూర్చుని, ఎవడు తప్పించోడు ఉండడు, నీ అబద్ధానికి నువ్వే భరించుకోవాలి. దేవుడి మీద విశ్వాసం లేకపోతే పనిచేసేది సైతాన్ని పనిచేస్తుంది. ఆ సైతాన్ని సందేహం తీసుకొస్తుంది. అబద్ధంపై అబద్ధం నీ మీద వేస్తూ ఉంటావు. నీవు కూడా భలేగా తమాషాగా స్టోరీలు అనుకుంటా ఉంటావు, చెప్తా ఉంటావు. ఎంతకాలం స్టోరీలు అనుకుంటావు, ఎంతకాలం అబద్ధాలు జీవిస్తావు, ఎంతకాలం మోసంలో జీవిస్తావు, ఎంతకాలం ఇతరులు ఎంతకాలం నీకు నువ్వు మోసగించుకుంటావు, ఎంతకాలం నీ నోటి ద్వారా అబద్ధాలే మాట్లాడుకుని నీకు నువ్వు సంతోషించి ఆనందించి, అబ్బా నాకు ఎంత తెలివి, ఎంత జ్ఞానం వచ్చేసింది, నాకు ఎంత అద్భుతమైన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు, ఎంత ఈజీగా అంత మెయింటైన్ చేసేస్తున్నాను, ఎంత ఈజీగా అన్నిటి చక్కబెట్టేస్తాను నేను అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ బ్రతుకు నశించిపోతుంది నీ అబద్ధంలో జీవిస్తే. బీ కేర్ఫుల్. మానవుడు అబద్ధికుడే, కానీ దేవుడు అబద్ధికుడే కాదు. కానీ నీవు ఆయన నిజమైన మాటను నమ్మడానికి సందేహిస్తే ఏ అద్భుతం జరగదు. ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి, దేవుని సమయం వరకు ఎదురు చూడాలి. అప్పుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ఊరికే విశ్వాస వీరురాలైపోతావా? ఊరికే విశ్వాస వీరుడైపోతావా? ఊరికే దేవుడు బలమైన కార్యాలని పట్ల చేసేస్తాడా? దేవుని మాట గుండెల్లో లేకుండా, దేవుని మాట నమ్మకుండా, దేవుని వాగ్దానాలు విశ్వసించకుండా దాని మీద ఏలాకోలం చేసి ఏదో అట్టముక్క కదా అని నమ్ముకుతున్న నీవు నీ జీవితంలో మార్పు కలుగుతుందా?
నీ చేతిగా వచ్చిన అట్టముక్కే, అది బైబిల్లో ఉన్న ఒక వాక్యం అని కూడా మర్చిపోవద్దు. ప్రభా, ఇది నా జీవితం నెరవేర్చబడాలి, ఈ అట్టముక్కలు ఉన్న మాటలని విశ్వాసం ఇస్తే అది అట్టముక్క కాదు, కానీ బ్రతుకు మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఊరికే విశ్వాస వీరులు బలవంతులు కాలేరు. ఊరికే దేవుని మీద విశ్వాసం, ఊరికే తమాషగా ప్రభుని ఆరాధించరు ఎవరు కూడా. దేవుని మీద విశ్వాసం ఉంది కనుక ఆయన వెంబడిస్తారు, ఆయన నెరవేరుస్తారని చెప్పి నమ్మకం కలిగి ఉండి జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏం చేశాడు అబ్రహాము? 20వ వచనం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అతను ఏం చేసి తెలుసండి, దేవుని మహిమ పరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. స్తోత్రం, హల్లెలూయా. తన బలము దేని బట్టి పొందుకున్నదే? విశ్వాసం బట్టి. దేవుడు సమర్థుడు, నాకిచ్చిన మాట ప్రభు నెరవేర్చని చెప్పి ఆయన సమర్థుడని నమ్మి బలం పొందుకున్నాడు. నిరాశతో కూర్చోలేదు. ఇదే బోధ, ఇదే ప్రసంగం 15 సంవత్సరాల క్రితం నేను ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ రోజు చెప్పాడు, 2022లో నేను నీకు మందిరం ఇస్తాను అని ప్రభు చెప్పినప్పుడు నేను దాన్ని నిరాకరించాను, ఇష్టపడలేదు ఆ మాట. నీకు ఇలాగే చేయబోతున్నాను, వెయిట్ చేయి నువ్వు అని ప్రభు చెప్పాడు. 24 సంవత్సరాల తర్వాత 22లో 25వ సంవత్సరం వస్తుంది, అప్పుడే నేను నీకు మందిరం ఇస్తాను ప్రభు అప్పుడే చెప్పారు. ఎప్పుడు? 15 సంవత్సరాల క్రితం. తెలియకుండానే ఓపికతో ఓర్చుకొని సహించుకొని మౌనం ఉంటూ ఆరాధిస్తూ దేవుని ముందు ఆ సంతోషంగా ఉంటూ వాగ్దాన్ని గట్టిగా నమ్మిరు. తొందరపడకుండా ఈ ఆలోచన అక్కడిక్కడ తప్పడలుగులు వేయకుండా దేవుని కొరకు ఎదురు చూస్తానే ఉన్నాను. నాకు తెలియకుండానే పరిచయలో 24 సంవత్సరాలు అయిపోయాయి. దేవునికి స్తుతి కలిగాక. ఇది 25వ సంవత్సరం ఆరంభము. స్తోత్రం చెప్దాం. మన సేవకి 25వ సంవత్సరక ఆరంభము కాలంలో దేవుడు తీసుకొచ్చారు. అప్పుడు చెప్పిన ప్రకారంగానే దేవుడు తన మాట నా కొరకు కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. చేతి దేవుని స్తోత్రం చెప్దాం. ఆ రోజుల్లోనే ఇవన్నీ నాకు కంఠోపాఠం. ఆ రోజున అబ్రహాం జీవితం నాకు దేవుడు నన్ను లోపల్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ విశ్వాసం అంటే ఏంటి, ఎలాగ నమ్మాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలాగ సంతోషంగా ఉండాలని అప్పుడే ప్రాక్టికల్గా దేవుడు నాకు నేర్పించినందు వల్ల దేవుని మాట సజీవమైందని మీ ముందు నేను సాక్షిగా నిలబడి ఉన్నాను. దేవునికి స్తుతి కలుగాక. ఊరికేమీ ముందు నిలబడలేదు, దేవుడు మాట నమ్మి ఎదురు చూస్తాం. దేవునికి స్తుతి కలుగాక. హల్లెలూయా. సో 21వ వచనం, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది దేవుని యొక్క బిడ్డలు వాగ్దానం పొందినప్పుడు దాని మీద విశ్వాసం కలిగి మహిమపరుస్తూ ప్రభు దగ్గర ఎదురు చూడాలి. దేవుడు మన జీవితంలో తన అద్భుతమైన వాక్కును నెరవేరుస్తారు. ఆ మాట అబ్రహాం కొరకు నెరవేర్చబడ్డది. ఏ మాట అంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యం త్వరపెట్టుదును. దేవునికి స్తుతి కలుగాక. ప్రభు మన కొరకు కూడా ఈ కార్యాన్ని నెరవేర్చబోతాను. ఒంటరిగా ఆరంభించిన సేవ, దేవుడు నాకు పిలిపిస్తే, దేవుడు నాకు పేరిస్తే, దేవుడు నన్ను దర్శిస్తే ఆ వాగ్దానం మీద నమ్మి నేను ట్రైనింగ్ అయ్యి చెన్నైలో దేవుడు మాట్లాడారు, ఇలాంటి సంఘాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి నేను తిరిగి వచ్చాను. ఒక దైవజనుడు నాకు కనిపించారు. ఓకే, నువ్వు ట్రైనింగ్ చేసి వచ్చావు, ఓకే, ఏం చేయబోతున్నావు? నాకు తెలియకుండా అమాయకత్వంతో నా దర్శనాన్ని పంచుకున్నాను, దేవుడు చేయబోయే కార్యాల్ని పంచుకున్నాను. ఆయన ఎట్టకారంగా నవ్వాడు. ఆయన ఎట్టకారంగా నా మీద నవ్వాడు. అందరూ ఆరంభించారు సేవ, ఇలాగేం జరిగిపోదు, దేవుడు చెప్పాడు అని చెప్పి వృధాగా టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నట్టుగా నా మీద ఎట్టకారం చూపాడు. దేవునికి స్తుతి కలుగాక. ఎంతమంది వెట్టకారం చేస్తారు? సేవకులే కాదు, విశ్వాసులు, బయటోళ్ళు, బోల్డ్ మంది. అబ్రహాంని ఎంతమంది ఎట్టకారం చేసి ఉంటారో చెప్పండి, నిజంగా చెప్పండి. ఆ ముసలోడికి అవసరమా?
84 సంవత్సరాలు ఒక కొడుకుని దొరికిపోయింది. హాగరుతో ఒక కొడుకు దొరికిపోయి ఇష్మాయేల్. దేవుడు మరలా చెప్పాడు, ఇది కాదరా, ఈ కొడుకు కాదరా, నీ భార్యను ముసలావిడే కానీ ఆవిడ గర్భం ధరిస్తుందని చెప్తే ఇంకెంత కష్టమైపోద్ది. ఆ జనులందరూ చెప్పుకున్నారు, ఏ అబ్రహాం ముసలోడా, నీకు పని పాట లేదా, ఇంత వయసు అయిపోయింది, సమాధి పెట్టి రెడీ చేసుకొని వెళ్ళిపోక ఇప్పుడు పిల్లలు అంటున్నావేంటి, నీ భార్య మీద అసలు నీ భార్యని విడిచిపెట్టవేంటి, ఆవిడ ముసలైపోయింది, ఇంకా మీకు పిల్ల పుడతా ఎదురు చూస్తున్నావా. సో 24 సంవత్సరాలు అబ్రహాం జీవితం ఏం జరిగిందంటే అవమానము, నింద, అతని మీద ఏలాకోలము, మనుషులు వ్యతిరేకం మాట్లాడటము, హేళన చేయటము, అందరు కూడా ఏ ముసలోడా అని చెప్పి, నువ్వు తండ్రి అవుతావా, నీకు పిల్లలు పుడతారా, పని పాట నీకు లేదా అని చెప్పి అందరూ ఎటకారం చేశారు. కానీ అబ్రహాం అయితే దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. నీవేం చేస్తున్నావు, ఒక్కడ ఏదో ఒక మాట చెప్తే నీ మూడ్ ఆఫ్ అయిపోతున్నావు. డాక్టర్ ఏదో చెప్తే మూడ్ ఆఫ్ అయిపోతున్నావు, నీ సొంతలో చెప్తే మూడ్ ఆఫ్ అయి, నీకు సంబంధం కానోలే ఒక చిన్న మాట చెప్తే వెంటనే నీ కోపం వచ్చేస్తుంది. అరే మరి నీ దేవుడి మీద విశ్వాసం నీకు ఎప్పుడు వస్తుంది. మనుషులు ఎటకారం చేస్తానే ఉంటారు. నా జీవితంలో బోలు మంది ఎటకారం చేశారు. వాళ్ళతో ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఎటకారం చేస్తాం అన్ననా, కాదు కదా, ఎవరి జీవితం వాళ్ళది, నీతో ఎవ్వరు రారు, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నేను ఎవరు ధైర్యపరచరు. కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటా వెళ్ళిపోతే నీ యొక్క విశ్వాసమే జయము కలుగుతుంది. అప్పుడు జనులు తెలుసుకుంటారు, అమ్మో దేవుడి మీద విశ్వాసం ఉంటే ఎంత బలమైన కార్యాలు జరుగుతాయని చెప్పి తర్వాత తెలుసుకుంటారు. నువ్వు ఒక్కొక్క వ్యక్తివి నీ యొక్క విశ్వాసం బట్టి జనులు నీ వెనకాల పడాలంటే నీవు దేవుని అంతగా ప్రేమించాలి, వాక్యం అంతగా ప్రేమించాలి, ఆయన అంతగా నువ్వు అనుసరించాలి. స్తోత్రం. ఊరికే జీవితాన్ని నడిపించుకోవడం కాదు, మనుషుల్ని సంతోషపెట్టుకుంటూ నలుగురిని వేసుకుంటూ తిరగటం కాదు జీవితం అంటే. నచ్చినట్టు మాట్లాడటం, ఏదైనా మాట్లాడేయటం కాదు. నీ బ్రతుకి ఒక విలువ ఉండాలి, నీకు ఒక ప్రత్యేకత ఉండాలి, దేవుడి మాటను నువ్వు విశ్వసించాలి. నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, ఏలాకాలం వారితో దగ్గరగా ఉండకూడదు, ఎటకారం చేసే వాళ్ళతో సమీపంగా ఉండకూడదు. వాళ్ళకి దూరంగా ఉంటూ నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థించే వారితో, వాక్యం చదివే వారితో, పరిశుద్ధ మాటలు మాట్లాడే వారితో నీవు సహవాసం చేస్తే నీవు బలహీనపరచబడవు, కానీ నీ విశ్వాసం మరింత పెరుగుతుంది. నువ్వు ఉండేదే ఆ ఎటకారం మధ్యలో, ఉండేదే పనికిమాలినలతో సహవాసం చేస్తావు, మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటావు, వాళ్ళు ఇలాగనేస్తారు వీళ్ళలాగనేస్తారు. అసలు నీ సహవాసమే చెడ్డదనే విషయం నువ్వు ఎప్పుడు గమనిస్తావు? నీ ఎప్పుడు ఆ మనుషులతో వెలుపలకు వస్తావు? బైబిల్ చెప్తుంది, వెలుకి చీకటికి పొత్తేది. నీవు నీ ఎటకారం చేసే ప్రజల మధ్యలో జీవిస్తూ నువ్వు దుఃఖపడి, అది ఏదైనా అర్థం ఉందా అసలు? వాళ్ళ మధ్యలో నీకేమి ఎంకరేజ్ దొరుకుతుంది, వాళ్ళ మధ్యలో ఏం బలం కలుగుతుంది? వాటి నుంచి బయటికి రా. ప్రార్థించేవారితో, వాక్యాన్ని నమ్మేవారితో, దేవుని కొరకు జీవించే సహవాసం చేస్తే ఎవ్రీడే నీ ఫెయిత్ పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అందువల్ల మీ విశ్వాసం అభివృద్ధి కొరకు మంచి వ్యక్తులతో సహవాసం చేయాలి, వాక్యాన్ని మాట్లాడేవారితో సహవాసం చేయాలి, దేవుని మీద విశ్వాసం కలిగిన సహవాసం చేయాలి, దేవుని అనుసరించేవారితో సహవాసం చేయాలి. అప్పుడు నీ విశ్వాసాన్ని ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు, నీ ఖచ్చితంగా ఎంకరేజింగ్ అనుగ్రహించబడతాది. చేతి దేవుని స్తోత్రం చెప్దాం. బైబిల్ ఏం చెప్తుంది? నీతో 10 మంది ఉంటారు అనలేదు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడు. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తుతి కలిగాక. ప్రభు కాలం ఇది మన కాలం, దేవుడు మన సమయంలో తీసుకొచ్చారు కనుక అతి వేగముగా మన కొరకు దాచించిన కార్యాల్ని ఈ సంవత్సరంలో దేవుడు మన అందరి కొరకు నెరవేర్చబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని మన వినికులు దీవించి ఆశీర్వదించునుగాక.